ఒకటి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. కింది వారి మధ్య భేదాలు రాయండి. స్వయం పోషణ, పరపోషణ. స్వయం పోషణ, జీవులు పోషకాలను స్వయంగా తయారు చేసుకునే పద్ధతిని స్వయం పోషణ అంటారు. గాలి, నీరు వంటి నిరింద్రియ పదార్థాల నుండి ఆహారం తయారు చేసుకుంటాయి. కాంతిని శక్తి వనరుగా ఉపయోగించుకుంటాయి. పత్రహరితం కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఆకుపచ్చని మొక్కలు. పరపోషణ, పోషకాల కొరకు ఇతర జీవులపై ఆధారపడే ప్రక్రియను పరపోషణ అంటారు. ఇతర జీవులను తినటం ద్వారా పోషకాలను గ్రహిస్తాయి. ఆహార పదార్థాల నుండి శక్తిని పొందుతాయి. పత్రహరితం కలిగి ఉండవు. ఉదాహరణ జంతువులు. అంతరగ్రహణం, జీర్ణక్రియ. భేదాలు. అంతరగ్రహణం, ఆహార పదార్థాలను నోటిలోనికి గ్రహించే విధానమే అంతరగ్రహణం. ఆహారాన్ని సంపాదించడానికి ముఖ భాగాలు, చేతులు, గోర్లు తోడ్పడతాయి. ఆహారం ముక్కలుగా చేయబడి గ్రహించబడుతుంది. ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఎటువంటి రసాయన చర్యలు ఉండవు. జీర్ణక్రియలోని మొదటి ప్రక్రియ అంతరగ్రహణం. జీర్ణక్రియ, సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు. ఆహారం జీర్ణం చేయటానికి జీర్ణ రసాలు, ఎంజైమ్స్ తోడ్పడతాయి. ముక్కలైన ఆహారాన్ని శోషణ చెందడానికి అనువుగా ద్రవస్థితికి మార్చబడుతుంది. ఇది జీవరసాయనిక ప్రక్రియ. పదార్థ నిర్మాణం మారుతుంది. అంతరగ్రహణం తర్వాత జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. కాంతిచర్య, నిష్కాంతి చర్య. భేదాలు. కాంతిచర్య, కిరణజన్య సమయక్రియలోని మొదటి దశ. కాంతి శక్తి గ్రహించబడుతుంది. హరితరేణువులోని గ్రానాలో జరుగుతుంది. ఏటీపీ, ఎన్ఏడిహెచ్లు అంత్య ఉత్పన్నాలు. శక్తి గ్రాహకాలు ఏర్పడతాయి. ప్రధానంగా ఆక్సీకరణ చర్యలు. నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది. నిష్కాంతి చర్య, కిరణజన్య సమయక్రియలోని రెండవ దశ. కాంతి శక్తితో ప్రమేయం లేదు, కానీ కాంతి చర్యలపై ఆధారపడుతుంది. హరితరేణువులోని అవరణిక, స్ట్రోమాలో జరుగును. పిండి పదార్థం అంత్య ఉత్పన్నం, గ్లూకోజ్. శక్తి గ్రాహకాలు వినియోగింపబడతాయి. ప్రధానంగా క్షయకరణ చర్యలు. కర్బన స్థాపన జరుగుతుంది. పత్రహరితం, హరితరేణు మధ్య భేదాలు. పత్రహరితం, ఆకుపచ్చ వర్ణాన్ని కలిగించే వర్ణద్రవ్యం. పత్రహరితం హరితరేణువులలో ఉంటుంది. మెగ్నీషియం అణువును కలిగి ఉండే స్థూల అణువు. సౌరశక్తిని గ్రహిస్తుంది. కిరణజన్య సమయక్రియను ప్రారంభిస్తుంది. హరితరేణువు, పత్రహరితాన్ని కలిగి ఉన్న కణాంగాన్ని హరితరేణువు అంటారు. హరితరేణువులు కణద్రవ్యంలో డిస్క్ ఆకారంలో ఉంటాయి. త్వచ నిర్మాణాలు కలిగిన కణాంగము. కిరణజన్య సమయక్రియ నిర్వహిస్తుంది. కిరణజన్య సమయక్రియలోని చర్యలన్నీ హరితరేణువులలో జరుగుతాయి. కారణాలు. సజీవ ప్రపంచానికి కిరణజన్య సమయక్రియ శక్తికి మూలాధారం అని ఎలా చెప్పగలవు? జంతువులన్నీ పరపోషకాలు. ఇవి మొక్కలపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడి జీవిస్తుంటాయి. వీటికి ఆహారాన్ని అందించే ఏకైక క్రియ కిరణజన్య సమయక్రియ. కిరణజన్య సమయక్రియ ద్వారా మొక్కలు తయారు చేసిన ఆహారం సజీవ ప్రపంచానికి శక్తి ఆధారం అవుతుంది. కావున సజీవ ప్రపంచానికి కిరణజన్య సమయక్రియ మూలాధారం అని చెప్పవచ్చు. నిష్కాంతి చర్యను కాంతితో సంబంధం లేకుండా జరిగే చర్య అని పిలవడం సముచితం. నిష్కాంతి చర్య ప్రారంభానికి శక్తి గ్రాహ్యకాలు అవసరం. ఇవి కాంతి చర్య నుండి ఏర్పడతాయి. శక్తి గ్రాహ్యకాలు ఏర్పడగానే కాంతి ఉన్నా లేకున్నా నిష్కాంతి చర్య కొనసాగుతుంది. కావున నిష్కాంతి చర్యను కాంతితో సంబంధం లేని చర్య అని పిలవడం సముచితం. కిరణజన్య సమయక్రియలు నిర్వహించే ప్రయోగాలకు ముందు మొక్కలోని పిండి పదార్థం తొలగించాలంటారు. ఎందుకో చెప్పండి. కిరణజన్య సమయక్రియను పిండి పదార్థం ఏర్పడటం వలన నిర్ధారిస్తారు. అయోడిన్ పరీక్ష జరిపి పిండి పదార్థం ఉంటే కిరణజన్య సమయక్రియ జరిగినట్లు భావిస్తారు. ఈ ప్రక్రియలో పత్రంలో పిండి పదార్థం ఉంటే కిరణజన్య సమయక్రియ జరగకపోయినా జరిగేటట్లు ఫలితాలు వస్తాయి. అందువలన కిరణజన్య సమయక్రియ నిర్వహించే ప్రయోగాలకు ముందు మొక్కలోని పిండి పదార్థం తొలగిస్తారు. ఆకుపచ్చటి మొక్కలను సూర్యరశ్మిలో పెట్టి శ్వాసక్రియకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించలేము. ఎందుకు? ఆకుపచ్చని మొక్కలను సూర్యరశ్మిలో ఉంచినప్పుడు కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో CO2 గ్రహించబడి O2 వెలువడుతుంది. శ్వాసక్రియ ప్రయోగాల్లో CO2 విడుదలను నిర్ధారణ చేసి నిరూపిస్తారు. పగటి సమయంలో శ్వాసక్రియలో వెలువడిన CO2 కిరణజన్య సమయక్రియలో వినియోగించబడుతుంది. కావున శ్వాసక్రియను నిరూపించలేము. ఉదాహరణ, జీర్ణక్రియ ఎంజైములు.
జీర్ణక్రియ ఎంజైములు పరపోషణను పాటించే జీవులు, విటమిన్లు, పోషకాహారం లోపం వలన కలిగే వ్యాధులు. పరపోషణను పాటించే జీవులు, పరపోషణను పాటించే జీవులు. జీర్ణక్రియ ఎంజైములు టైలిన్, లైపేజ్, అమిలాప్సిన్, ప్రోటీయేజ్, పెప్సిన్ మొదలగునవి. పరపోషణను పాటించే జీవులు ఆవు, మేక, పులి, సింహం, మానవుడు. విటమిన్లు విటమిన్ ఏ, బి, సి, డి మొదలగునవి. పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు క్వాషియార్కర్, మెరాస్మస్, నోటిపోత, అంధాత్వం. కిరణజన్య సంయోగక్రియకు కావలసిన ముడి పదార్థాలు మొక్కలు ఎక్కడి నుండి గ్రహిస్తాయి? కావలసిన ముడి పదార్థాలు కాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రహరితం. కాంతి మొక్కలు సూర్యుని నుండి కాంతిని గ్రహిస్తాయి. సూర్యశక్తి చిన్న రేణువులుగా భూమిని చేరుతాయి. వీటిని ఫోటాన్ అంటారు. ఫోటాన్లోని శక్తిని క్వాంటం శక్తి అంటారు. CO2 గాలిలో CO2 0.03% ఉంటుంది. గాలిలోని CO2 మొక్కలు పత్రరంధ్రాల ద్వారా గ్రహిస్తాయి. నీటిలోని మొక్కలు కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ రూపంలో గ్రహిస్తాయి. నీరు మొక్కలు నేల నుండి వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి. వేర్ల ద్వారా గ్రహించిన నీరు దారువు ద్వారా ఇతర భాగాలకు సరఫరా చేయబడుతుంది. పత్రహరితం మొక్కలు నేల నుండి పత్రహరితం ఇది మొక్కల ఆకుపచ్చ భాగంలో ఉంటుంది. సూర్యకాంతిని గ్రహించడంలో తోడ్పడుతుంది. రసాయన సమీకరణం సహాయంతో కిరణజన్య సంయోగక్రియ జరిగే విధానాన్ని ఫ్లోచార్ట్ సహాయంతో వివరించండి. కాంతిని ఒక శక్తి వనరుగా ఉపయోగించుకుంటూ అంత్య ఉత్పత్తిగా కార్బోహైడ్రేట్స్ను తయారు చేయు ఆకుపచ్చని మొక్కలలోని జీవ రసాయనిక చర్యను కిరణజన్య సంయోగక్రియ అంటారు. సమీకరణం 6CO2 + 12H2O దట్ గివ్స్ కాంతి పత్రహరితం. C6H12O6 + 6O2 + 6H2O. కిరణజన్య సంయోగక్రియ ప్రధానంగా 2 దశల్లో జరుగుతుంది. అవి కాంతి చర్య, 2 నిష్కాంతి చర్య. కాంతి చర్యలు ఫోటాలసిస్, ఫోటోపాస్పరిలేషన్, క్షయకరణ చర్య. నిష్కాంతి చర్యలు హెక్సో చక్కెర ఏర్పడటం, పాస్పోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడటం, గ్లూకోజ్ ఏర్పడటం, పిండి పదార్థం తయారీ. కాంతి చర్య కాంతి సమక్షంలో జరిగే రసాయన చర్యను కాంతి చర్య అంటారు. ఇది హరిత రేణువులోని థైలకాయిడ్ త్వచంలో జరుగుతుంది. ఫోటాలసిస్ ఈ ప్రక్రియలో కాంతి రేణువులోని శక్తిని వినియోగించుకొని నీటి అణువు విచ్ఛిన్నం చేయబడుతుంది. ఈ చర్యనే నీటి కాంతి విశ్లేషణ లేదా ఫోటాలసిస్ అంటారు. దీన్ని హిల్ అనే శాస్త్రవేత్త నిరూపించడం వలన హిల్ చర్య అంటారు. 2H2O ఫోటాన్ దట్ గివ్స్ 4H++ Le- +O2. బి ఫోటోపాస్పరిలేషన్ ఫోటాన్ కదలిక శక్తిని వినియోగించుకొని పదార్థం మరొక పాస్పేట్తో కలిసి ఏటీపీగా మారుతుంది. ఈ చర్యను ఫోటోపాస్పరిలేషన్ అంటారు. ADP + P దట్ గివ్స్ ATP. క్షయకరణ చర్య ఈ ప్రక్రియ NADH అణువు క్షయకరణం చెంది NADH2గా మారుతుంది. 2NADH + H2 దట్ గివ్స్ 2NADH2. ఈ విధంగా కాంతి చర్యలో ATP, NADPH2 ఏర్పడతాయి. వీటిని శక్తి గ్రాహకాలు అంటారు. నిష్కాంతి చర్య కాంతి ప్రమేయం లేకుండా జరిగే ఈ చర్యలు హరిత రేణువులోని అవరణికలో జరుగుతాయి. ఈ చర్యలకు కాంతి చర్యలో ఏర్పడిన శక్తి గ్రాహకాలు తప్పనిసరి. CO2 పదార్థం రిబులోజ్ డైపాస్పేట్తో కలిసి హెక్సో చక్కెరగా మారుతుంది. నిలకడలేని ఈ చక్కెర విచ్ఛిన్నం చెంది పాస్పోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ పాస్పోగ్లిజరిక్ ఆమ్లం కొన్ని వరుస చర్యల తరువాత గ్లూకోజ్గా మారి పిండి పదార్థంగా నిల్వ చేయబడుతుంది. CO2 దట్ గివ్స్ రిబులోజ్ డైపాస్పేట్ దట్ గివ్స్ హెక్సో చక్కెర. హెక్సో చక్కెర గివ్స్ పాస్పోగ్లిజరిక్ ఆమ్లం. పాస్పోగ్లిజరిక్ ఆమ్లం గివ్స్ గ్లూకోజ్. గ్లూకోజ్ గివ్స్ పిండి పదార్థం. కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే ఏవైనా 3 అంత్య ఉత్పన్నాల పేర్లు రాయండి. గ్లూకోజ్, ఆక్సిజన్ మరియు నీరు అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. గ్లూకోజ్ పిండి పదార్థంగా మార్చబడి నిల్వ చేయబడుతుంది. కాంతి చర్య, నిష్కాంతి చర్యల మధ్య సంబంధ పదార్థంగా పనిచేసేది ఏది? కాంతి చర్య అంత్య ఉత్పన్నాలుగా ATP మరియు NADPHలు ఏర్పడతాయి. వీటిని శక్తి గ్రాహకాలు అంటారు. వీటిలోని శక్తి ఉపయోగించుకొని కాంతితో ప్రమేయం లేకుండా నిష్కాంతి చర్యలు ప్రారంభమవుతాయి. ఇవి నిష్కాంతి చర్య ప్రారంభ పదార్థాలు.
చాలా రకాల ఆకుల పైభాగం కింది భాగం కంటే మెరుస్తుంటుంది ఎందుకు? ఆకుల అడుగు పైభాగం అవభాసిని పొరచే కప్పబడి ఉంటుంది. ఆకు అడుగు భాగం కంటే పై భాగాన సూర్యరశ్మి బాగా సోకుతుంది. కావున సూర్యరశ్మిని తట్టుకోవడానికి అవభాసిని పై తలాల భాగం మందంగా ఉంటుంది. మందమైన అవభాసిని వలన ఆకుల పై భాగం మెరుస్తూ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ నిర్మాణం గురించి వివరించండి. హరితరేణువులు ఆకులోని పత్రాంతర కణాల్లో ఉంటాయి. ఆకుపచ్చని మొక్కలన్నింటిలో ఉండే హరితరేణువులు చక్రాభంగా ఉంటాయి. హరితరేణువు 2 త్వచాలను కలిగి ఉంటుంది. దీని లోపలి వర్ణరహిత పదార్థాన్ని అవర్ణిక అంటారు. అవర్ణికలో దొంతరలుగా ఉండే తైలకాయలు ఉంటాయి. వీటిని పటలిక రాశి లేక గ్రాన అంటారు. ఇవి అవర్ణిక పటలికలతో కలుపబడి ఉంటాయి. పత్రహరితం దానికి సంబంధించిన ఇతర వర్ణద్రవ్యాలు హరితరేణువులోని థైలకాయిడ్ పొరల్లో కొవ్వులో కలిగి ఉంటాయి. వర్ణద్రవ్యాలు కాంతిచర్య వ్యవస్థ 1 మరియు కాంతిచర్య వ్యవస్థ 2లుగా ఉంటాయి. జీర్ణాశయంలో ఆమ్లం పాత్ర ఏంటి? జీర్ణాశయంలో స్రవించబడే జఠరరసం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిగి ఉంటుంది. ఈ ఆమ్లం లాలాజలం యొక్క క్షార స్వభావాన్ని తగ్గించి జీర్ణ ఎంజైములు చురుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. ఆహారంతో పాటు ప్రవేశించిన సూక్ష్మజీవులను సంహరించడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైముల పాత్ర గురించి రాయండి. ఆహారం జీర్ణం చేయడంలో ఎంజైములు కీలక పాత్ర వహిస్తాయి. ఎంజైమ్స్ పనిచేసే పదార్థాలను అధస్తరాలు అంటారు. పనిచేసే స్వభావాన్ని బట్టి ఎంజైమ్స్ను వర్గీకరిస్తారు. పిండి పదార్థంపై పనిచేసే ఎంజైమ్స్ను అమైలేజ్ అని, ప్రోటీన్స్పై పనిచేసే వాటిని ప్రోటీయేజ్ అని, కొవ్వులపై పనిచేసే వాటిని లైపేజ్ అని అంటారు. కొన్ని ఎంజైమ్స్ పదార్థాలకు నీటి అణువులను చేర్చి విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని జల విశ్లేషక ఎంజైమ్లు అంటారు. ఎంజైమ్స్ పదార్థాల్లోని రసాయన పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటిని సరళ పదార్థాలుగా మారుస్తాయి. ఈ క్రియనే జీర్ణక్రియ అంటారు. జీర్ణం కాబడిన సరళ పదార్థాలు రక్తంలోనికి శోషణ చెందుతాయి. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైముల పాత్ర గురించి రాయండి. ఆహారం జీర్ణం చేయడంలో ఎంజైమ్స్ కీలక పాత్ర వహిస్తాయి. ఎంజైమ్స్ పనిచేసే పదార్థాలను అధస్తరాలు అంటారు. పనిచేసే స్వభావాన్ని బట్టి ఎంజైమ్స్ను వర్గీకరిస్తారు. ఆహారం శోషించడానికి చిన్న ప్రేగు నిర్మాణం ఎలా మార్పు చెంది ఉంటుంది? చిన్న ప్రేగు యొక్క ప్రధాన విధి శోషణ. జీర్ణమైన ఆహార పదార్థాలను రక్తంలోనికి తీసుకోవడాన్ని శోషణం అంటారు. ఈ ప్రక్రియ కొరకు చిన్న ప్రేగు నిర్మాణం అనుకూలంగా ఉంటుంది. చిన్న ప్రేగు పొడవుగా దాదాపు 8 మీటర్లు ఉండటం వలన జీర్ణమైన ఆహారం పీల్చుకోవడానికి అధిక ప్రదేశం లభిస్తుంది. ఎక్కువ పొడవు గల కొద్ది ప్రదేశంలో అమరి ఉండటానికి చిన్న ప్రేగు అనేక ముడతలు చుట్టుకొని ఉంటుంది. చిన్న ప్రేగు యొక్క లోపలి గోడలు ముడతలు పడి వ్రేళ్ల వంటి నిర్మాణాలు ఏర్పరుస్తుంది. వీటిని ఆంత్రచూషకాలు అంటారు. ఇవి శోషణాతల వైశాల్యం పెంచుతాయి. ఆంత్రచూషకాలు రక్తనాళాలు మరియు శోషరస నాళాలను కలిగి ఉండి శోషణ ప్రక్రియను నిర్వహిస్తాయి. కొవ్వులు ఎలా జీర్ణమవుతాయి, ఎక్కడ జీర్ణమవుతాయి? జీర్ణ వ్యవస్థలో కొవ్వులు ఆంత్రమూలంలో జీర్ణమవుతాయి. కొవ్వులను జీర్ణం చేసే ఎంజైమ్స్ లైపేజ్లు అంటారు. కాలేయంచే స్రవించబడే పైత్యరసం కొవ్వు పదార్థాలను చిన్న అణువులుగా విడగొడుతుంది. ఈ ప్రక్రియను ఎమల్సీకరణం అంటారు. క్లోమ్ రసాన్ని స్రవిస్తుంది. దీనిలోని లైపేజ్ అనే ఎంజైమ్ కొవ్వులపై పనిచేసే కొవ్వు ఆమ్లాలుగా గ్లిజరాలుగా మారుస్తుంది. గ్లిజరాల్ కొవ్వు యొక్క సరళ అంత్య ఉత్పన్నం. ఇది చిన్న పేగులోని శోషరస నాళం ద్వారా శోషణ చెంది శరీరానికి సరఫరా అవుతుంది. ఆహారం జీర్ణం కావడంలో లాలాజలం పాత్ర ఏమిటి? లాలాజలం ఆహారాన్ని ముద్దగా మార్చడంతో పాటు జీర్ణక్రియలో కూడా పాల్గొంటుంది. లాలాజలం టైలిన్ అనే ఎంజైమ్ కలిగి ఉంటుంది. ఇది పిండి పదార్థాలపై పనిచేసి వాటిని చక్కెరలుగా మారుస్తుంది. కావున నోటిలో నమిలిన ఆహారం కొంచెం సేపటికి తీయగా మారుతుంది. జీర్ణ వ్యవస్థలో చిన్న పేగులు క్రమంగా ఆమ్లయుతంగా మారితే ప్రోటీన్లు జీర్ణం కావడంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? చిన్న పేగులో అంత్య జీర్ణక్రియ జరుగుతుంది. చిన్న ప్రేగు గోడలు స్రవించే ఆంత్రరసం ఈ క్రియలో పాల్గొంటుంది. ఆంత్రరసంలోని పెప్టిడేజెస్ ఎంజైమ్ పెప్టైడ్స్పై చర్య జరిపి వాటిని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. ఈ చర్య తటస్థ మాధ్యంలో చురుగ్గా జరుగుతుంది. చిన్న ప్రేగు క్రమంగా ఆమ్లయుతంగా మారితే ఈ జీర్ణక్రియ నెమ్మదించి ప్రోటీన్స్ జీర్ణక్రియ అసంపూర్తి అవుతుంది. జీర్ణనాళంలో పీసు పదార్థాల పాత్ర ఏమిటి? పీసు పదార్థాలు జీర్ణనాళంలో జీర్ణం కావు. ఇవి ఎటువంటి పోషక విలువలు కలిగి ఉండవు. అయినప్పటికీ జీర్ణక్రియలో కీలక పాత్ర వహిస్తాయి.
పీచు పదార్థాలు జీర్ణనాళంలోని ఆహారానికి బరువును చేకూర్చడం వలన ఆహారం సులువుగా కదులుతుంది. పీచు పదార్థం ఆహార నాళాలను శుభ్రం చేయడానికి తోడ్పడుతుంది. ఆహార కదలికలు నిలువుగా ఉండటం వలన మలబద్ధకం నివారించబడుతుంది. ఆహార కదలికలు సులువుగా ఉండటం వలన మలబద్ధకం నివారించబడుతుంది. కావున మన ఆహారంలో పీచు పదార్థాలకు ప్రాధాన్యం ఉంది. పోషకాహార లోపం అంటే ఏంటి? ఏవైనా కొన్ని పోషకాహారం లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి రాయండి. 1 లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవటం వలన జీర్ణక్రియలో ఏర్పడే అసమతుల్యతను పోషకాహార లోపం అంటారు. దీనివల్ల కలిగే వ్యాధులు క్వాషియార్కర్. ఇది ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి. శరీరంలోని కణాంతరావకాశాలలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బి ఉంటాయి. పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు. మెరాస్మస్. ఈ వ్యాధి ప్రోటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో నిస్సత్తువుగా, బలహీనంగా ఉండటం, కీళ్లవాపు, కండరాల్లో పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయి. ఫంగై, బ్యాక్టీరియాలు వంటి జీవుల్లో పోషణ ఎలా జరుగుతుంది? ఫంగై కొన్ని బ్యాక్టీరియాలు మృత కళేబరాలను కొల్లబెట్టి వాటి పోషకాలను గ్రహించుకుంటాయి. ఇవి జీర్ణరసాలను తమ పరిసర మాధ్యమంలోనికి స్రవించి పదార్థాలను జీర్ణం చేస్తాయి. జీర్ణమైన పదార్థాలను తరువాత శోషించుకుంటాయి. ఇటువంటి పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. వీటిని పూతికాహారులు అంటారు. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పరిణామం క్రమంగా పెరుగుతూ పోతుంటే అది కిరణజన్య సంయోక్రియ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ప్రశ్నించడం, పరికల్పన చేయడం. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంటే కిరణజన్య సంయోక్రియ రేటు క్రమంగా పెరుగుతుంది. FACE ప్రయోగాలు అనుసరించి గాలిలో CO2 మోతాదు 475 నుంచి 600 ppmకు పెరిగినప్పుడు కిరణజన్య సంయోక్రియ రేటు 40% పెరిగింది. ఈ విలువకు మించి CO2 పెరిగినప్పుడు కిరణజన్య సంయోక్రియ రేటు 40% పడిపోయింది. అధిక CO2 గాఢతలో పత్రరంధ్రాలు మూసుకుపోయి వాయువును గ్రహించిన స్థితికి పత్రం చేరి కిరణజన్య సంయోక్రియ రేటు పడిపోతుంది. కిరణజన్య సంయోక్రియ రేటు కంటే శ్వాసక్రియ రేటు ఎక్కువైతే ఏమవుతుంది? కిరణజన్య సంయోక్రియలో CO2 గ్రహించబడి O2 వెలువడుతుంది. అదేవిధంగా శ్వాసక్రియలో O2 గ్రహించబడి CO2 వెలువడుతుంది. ప్రకృతిలో ఈ రెండు క్రియలు సమతాస్థితిని పాటిస్తూ వాయు స్థిరత్వానికి తోడ్పడుతున్నాయి. కిరణజన్య సంయోక్రియ రేటు పెరిగితే గాలిలో CO2 శాతం తగ్గి O2 శాతం బాగా పెరుగుతుంది. అధిక ఆక్సిజన్ గాఢతలో జీవులు జీవించలేవు. అది మరణానికి దారితీస్తుంది. కావున కిరణజన్య సంయోక్రియ రేటు పెరగడం ప్రమాదకరం. రెండు క్రియలు సమతాస్థితిలో ఉండటం ప్రకృతి ధర్మం. పిండి పదార్థాలు జీర్ణాశయంలో జీర్ణం కావని ఎలా చెప్పగలవు? జీర్ణాశయంలో జఠరరసం స్రవించబడి జీర్ణక్రియ నిర్వహిస్తుంది. జఠరరసంలో రెనిన్, లైపేజ్, పెప్సిన్ అనే ఎంజైములు ఉంటాయి. రెనిన్ పాల ప్రోటీన్స్ మీద పనిచేయగా లైపేజ్ కొవ్వుల మీద, పెప్సిన్ ప్రోటీన్స్ మీద పనిచేసి వాటిని సరళ పదార్థాలుగా మారుస్తాయి. జఠరరసంలో పిండి పదార్థాలపై పనిచేసే ఎంజైమ్స్ లేవు. కావున జీర్ణాశయంలో పిండి పదార్థాలు జీర్ణం కావు. కిరణజన్య సంయోక్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని ఏర్పడే ప్రయోగాన్ని వివరించము. కావలసిన పరికరాలు: గాజు బీకరు, గాజు గరాటు, పరీక్షనాళిక, హైడ్రిల్లా మొక్కలు, నీరు. కొన్ని హైడ్రిల్లా మొక్కలను తీసుకొని వాటిని వెడల్పు మూతి గల గరాటులో ఉంచవలను. హైడ్రిల్లా మొక్కలతో కూడిన గరాటును దాని కాడ పైకి ఉండినట్లుగా ఒక బీకర్లో ఉంచవలను. గరాటు కాడ పూర్తిగా మునుగు వరకు బీకరులో నీరు పోయవలను. ఒక పరీక్షనాళికను పూర్తిగా నీటితో నింపి గాలి బుడగలు లేకుండా జాగ్రత్త వహించి దానిని పరీక్షనాళిక మూతి నీటిలో ఉండేట్లు గరాటు కాడపై బోర్లించాలి. ఈ ప్రయోగాన్ని సూర్యరశ్మిలో ఉంచాలి. కొంచెంసేపు తర్వాత ఆ మొక్క నుండి గాలి బుడగలు పైకి రావడం గమనిస్తాం. ఈ గాలి బుడగలు పరీక్షనాళిక కొన భాగానికి చేరతాయి. అప్పుడు పరీక్షనాళికలో నీటి మట్టం తగ్గుతుంది. గాలి బుడగలు తగినంత చేరిన తర్వాత పరీక్షనాళిక మూతిని బొటన వేలుతో మూసి నీటి నుండి పైకి తీసి వెలుగుతున్న పుల్లతో ఆ గాలిని పరీక్షించాలి. ఆ వెలుగుతున్న పుల్ల మరింత ఎక్కువ కాంతితో మండుతుంది.
భూమిపైన ఆకుపచ్చని మొక్కలు లేకపోతే భూమిపైన జీవరాశి మనుగడ కష్టమవుతుందా? దీన్ని ఎలా సమర్థిస్తావు? భూమిపై ఉన్న అన్ని జీవరాశులకు కావాల్సిన ఆహారాన్ని ఆక్సిజన్ అందించే ఏకైక ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. భూమి మీద ఆకుపచ్చని మొక్కలు లేకపోతే వాతావరణంలోనికి ఆక్సిజన్ తిరిగి చేరదు. కావున జీవుల మనుగడ సాగించలేవు. జంతువులన్నీ కూడా మొక్కలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆహారం కొరకు ఆధారపడుతున్నాయి. కావున మొక్కలు లేకుండా ఈ జీవులు మనుగడ సాగించలేవు. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం, విలువలు పాటించడం. దాదాపు జీవ ప్రపంచమంతా ఆహారం కోసం మొక్కలపై ఆధారపడుతుంది కదా. ఆకుపచ్చని మొక్కలు ఆహారం తయారు చేసే విధానాన్ని నీవు ఎలా అభినందిస్తావు? ఆకుపచ్చని మొక్కలు ఆహారం తయారు చేసే కిరణజన్య సంయోగక్రియ ఒక అద్భుతమైన జీవక్రియ. ఈ జీవక్రియ సమస్త జీవరాశికి ఆహారం అందిస్తుంది. అన్ని జీవరాశులు తమ ఆహారం కొరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ జీవక్రియపై ఆధారపడుతున్నాయి. జీవులకు ఆహారం అందించడమే కాక ఆక్సిజన్ను అందించే అద్భుత ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. ఈ క్రియ ఆధారంగానే మనం శ్వాసించడానికి కావాల్సిన ఆక్సిజన్ లభిస్తుంది. మనకు జీవనాధారమైన ఈ క్రియ కొరకు మనం చెట్లపై ఆధారపడి ఉన్నాము. కావున చెట్లను పెంచడం, వాటిని రక్షించడం మన మనుగడకు ఆవశ్యకమని గుర్తించాలి. అద్భుతమైన కిరణజన్య సంయోగక్రియ జీవక్రియ కోసం నేను చెట్లు పెంచుతాను. ఈ పాఠం చదివిన తర్వాత నీవు నీ ఆహారపు అలవాట్లలో ఏ మార్పులు చేసుకుంటావు? ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి మింగుతున్నాను, అందువల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. సరళమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నాను, తద్వారా జీర్ణక్రియ చురుగ్గా పనిచేస్తుంది. ఆహార పదార్థం కాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పీచు పదార్థం లభిస్తుంది. భోజనానికి ముందు చేతులు పరిశుభ్రంగా కావడం వలన సూక్ష్మజీవుల ప్రవేశం నివారిస్తున్నాను. భోజనం చేసేప్పుడు మాట్లాడకుండా మౌనంగా భోజనం చేసుకున్నాను. కిరణజన్య సంయోగక్రియ కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం తెలపండి. కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించడము. ఈ ప్రయోగ నిర్వహణకు పిండి పదార్థం తొలగించిన మొక్క అవసరము. పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను కనీసం 1 వారం రోజుల పాటు చీకట్లో ఉంచాలి. అలా చీకట్లో ఉంచడం వల్ల ఆకుల్లోని పిండి పదార్థం తొలగించబడుతుంది. ప్రయోగం: ఒక వెడల్పు మూతి గల గాజు సీసాను తీసుకోవాలి. అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళను కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ తీసుకోవాలి. పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చే గుణం ఉంది దానికి. ఒక నిలువుగా చేర్చబడిన బెండు బెరడాన్ని తీసుకొని గాజు సీసా మూతికి బిగించాలి. మొక్కలో ఎంపిక చేసుకున్న ఆకును బెరడా చీలి గుండా సగభాగం సీసా లోపలికి, సగభాగం సీసా వెలుపలికి ఉండే విధంగా అమర్చాలి. సీసాతో సహా ప్రయోగ అమరికను సూర్యరశ్మిలో ఉంచాలి. కొన్ని గంటల తర్వాత సీసాలో అమర్చబడిన ఆకును మొక్కలో ఏదైనా మరొక ఆకును తీసుకొని అయోడిన్ ద్రావణంతో పరీక్షించాలి. గ్రహించినది: మొక్కను మొదట చీకట్లో ఉంచిన తర్వాత వెలుతురులో ఉంచడానికి కారణం, మొక్కను చీకట్లో ఉంచినప్పుడు పత్రంలో నిల్వ ఉన్న పిండి పదార్థం వినియోగించబడుతుంది. తిరిగి కిరణజన్య సంయోగక్రియ జరిగి పిండి పదార్థం ఏర్పడడానికి మొక్కను తిరిగి సూర్యరశ్మిలో ఉంచుతారు. ఈ ప్రయోగంలో 2 ఆకులను ఎందుకు పరీక్షించాలి? మొదటి ఆకును CO2 అందించకుండా రెండవ ఆకుకు CO2 అందించి పరీక్షించడం వలన ఫలితాలను స్పష్టంగా నిర్ధారించవచ్చు. ఈ ప్రయోగంలో CO2 అందించని పత్రం పిండి పదార్థం ఏర్పడలేదు, అందించిన పత్రంలో పిండి పదార్థం ఏర్పడింది. కావున కిరణజన్య సంయోగక్రియ జరగడానికి CO2 అవసరమని నిర్ధారించవచ్చు. బిట్స్: మొక్కను 48 గంటల పాటు చీకట్లో ఉంచిన తర్వాత కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు. ఎందుకంటే కిరణజన్య సంక్రియ జరుగుటను నిరూపించుటకు. ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ కింది దాని ద్వారా జరుగుతుంది, శరీర ఉపరితలం ద్వారా. కిరణజన్య సంయోగక్రియ అంత్య పదార్థము పిండి పదార్థం. థైలకాయిడ్ త్వచము దొంతరను ఏమంటారు? గ్రాన. కస్కిటాలో ఉండే ప్రత్యేక వేర్లు హాస్టోరియంలు. పాక్షికంగా జీర్ణమైన ఆహారం కైమ్. లాలాజలంలోని ఎంజైమ్ టైలిన్. పోషకాలు లోపించిన ఆహారం తీసుకోవటం పోషకాహార లోపం. రక్తం గడ్డగట్టడానికి తోడ్పడే విటమిన్ కే. మ్యాచింగ్.
నోరు లాలాజలం, జీర్ణాశయం జఠరరసం, ఆంత్రమూలం ఫ్లోమరసం, చిన్న ప్రేగు ఆంత్రరసం. ఇంకా